ఓ రోజు కైలాసంలో నారదముని మెరిసే దివ్య పండుతో శివపార్వతుల వద్దకు వచ్చాడు. ఇది జ్ఞానఫలం, దీనిని పొందేది ఒక్కడే అని ముని శాంతంగా అన్నాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, ఈ పండును పొందేది భూమిని పూర్తిగా చుట్టి వచ్చేవాడే. అందరూ ఆశ్చర్యంగా ఆగి గణేష కార్తికేయుల వైపు చూశారు. కార్తికేయుడు వెంటనే తన మయూర వాహనంపై ఎక్కి పర్వతాలు, సముద్రాలు, మేఘాల మీదుగా మెరుపు వేగంతో ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కానీ చిన్న గణేశుడు మాత్రం ఒక చిరునవ్వుతో తన తల్లిదండ్రుల ముందుకు వచ్చి నిలబడ్డాడు. నా ప్రపంచం నా అమ్మ నాన్నలే అంటూ శివపార్వతుల చుట్టూ ప్రేమగా 3 ప్రదక్షిణలు చేశాడు. దీర్ఘయాత్ర చేసి అలసిపోయిన కార్తికేయుడు కైలాసానికి చేరేసరికి గణేశుడు ఇప్పటికే విజేతగా నిలిచిన విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. గణేశుడు అలా జ్ఞానంతో విజేత అయ్యాడు. అందుకే ప్రతి పూజలో మొదటి ఆరాధన గణేశునికి ఇవ్వబడుతుంది. జ్ఞానానికి, ప్రేమకి, భక్తికి ప్రతీకగా ఆ దివ్యఫలం గణేశునికి